సాక్షి పత్రికపై పొన్నూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర. అవినీతి అనకుండా ధూళిపాళ్ల అంటూ సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్తపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గతంలోనూ సాక్షి పత్రికలో అనేక అవినీతి ఆరోపణలు చేశారని, ఒక్క ఆరోపణ కూడా నిరూపించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై దుష్ప్రచారం చేస్తున్న సాక్షి పత్రిక యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు ధూళిపాళ్ల. అనకొండ అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. దాని మీద క్రిమినల్ కంప్లైంట్ ఇవ్వడానికి నేను రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న దగ్గర నుంచి ఈ రకమైన ఎన్నో ఆరోపణలు నా మీద చేస్తూనే ఉన్నాడు. ఆయన ఒక పుస్తకం పబ్లిష్ చేశాడు ఆ రోజు. దానిలో కూడా 2 పేజీలు నా కోసం ఇచ్చాడు. ఇవాళ 5 సంవత్సరాలు అయింది, ఎన్నికలు వచ్చినాయి. 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఏదైతే ఆయన పలు సందర్భాల్లో ఆయన కానివ్వండి, లేకపోతే ఆయన సతీమణి భారతీరెడ్డి నడిపే సాక్షి పేపర్లో కానివ్వండి రాసే అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం ఎందుకు నిరూపించలేకపోయింది అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. చివరికి ఏం చేయాలో అర్థం కాక సంగం డైరీలో నాకు సంబంధం లేని సమయంలో, వేమూరు నియోజకవర్గంలో ఉన్న సమయంలో ఆ రోజు ట్రస్ట్కి ఇచ్చిన 10 ఎకరాల భూమిని 20 సంవత్సరాల తర్వాత తీసి నా మీద కేసు పెట్టారు. అది తప్పితే ఏసీబీకి సంబంధం లేకపోయినా కేసు పెట్టారు. అది తప్పితే ఈ ప్రభుత్వంలో వాళ్ళు ఆరోపణ చేసిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆరోపణ చేసిన ఒక్క అంశం మీద కూడా విచారణ చేసి నిర్ధారించిన సందర్భమే లేదు. అధికారంలో ఉన్నాడు, బాధ్యత ఏంటి? నిరూపించాలి. అధికారంలో ఉన్నాడు, తన అధికారాన్ని ఉపయోగించి ఇదిగో పలానా ధూళిపాళ్ల నరేంద్ర ఇదిగో ఇది చేశాడు, ఇది చేశాడు, ఇదిగో ఈ రికార్డు ఉంది, ఇలా విధంగా చేశాడు నిరూపించాలి. కిలారి వెంకట రోసయ్య ఆయనంట ఈ నియోజకవర్గానికి నెంబర్ 1గా చేశాడంట. ఒకటి. రెండోది ఏంటంటే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాడంట. 2 మోడల్ నియోజకవర్గం దేనిలో? డబ్బులు వసూళ్లు ఎలా చేయాలి? రేషన్ షాప్ దగ్గర నుంచి, డోక్రా దగ్గర నుంచి